నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్. నేను కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, అపోలో క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీ హిల్స్. ఈరోజు మనము కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అవి ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే తీసుకునే జాగ్రత్తల గురించి డిస్కస్ చేద్దాం. కీమోథెరపీ తీసుకునేటప్పుడు ఎక్కువగా చాలామందికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ 5 కేటగిరీల్లోకి మనం విభజించవచ్చు. ఒకటి, హెయిర్ లాస్. చాలామందికి హెయిర్ అనేది పోతుంది, బట్ అది టెంపరరీ, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. దానికి మనం చేయగలిగింది ఎక్కువగా ఉండదు. అయితే ఈ రోజుల్లో మన దగ్గర అపోలో హాస్పిటల్లో కొత్తగా ఒక మెషిన్ అంటూ వచ్చింది. దాన్ని స్కాల్ప్ కూలింగ్ మెషిన్ అంటాము. ఆ మెషిన్ మనము కీమోథెరపీ పెడుతున్నప్పుడు ఒక క్యాప్ లాంటిది పేషెంట్కి పెడుతున్నాం అనమాట. దాని ద్వారా కీమో ఎక్కువగా హెయిర్ దాకా వెళ్లకుండా, హెయిర్ ఫాల్ కాకుండా మనం కాపాడగలుగుతున్నాము. సో ఇదొకటి దీనికి సొల్యూషను. ఆ స్కాల్ప్ కూలింగ్ కనుక వాడకపోతే పెద్దగా మనం దాని గురించి చేయాల్సిందేం లేదు. మళ్ళీ కీమోథెరపీ అయిపోతూనే మీ హెయిర్ అనేది మీకు పూర్తిగా తిరిగి వచ్చేస్తుంది. రెండోది, నోట్లో అల్సర్స్ కానీ, లేకపోతే టేస్ట్ పోవడం కానీ, లేకపోతే టేస్ట్ వేరేగా అనిపించడం, అంటే తక్కువ కారం ఉన్నది ఎక్కువ కారంగా అనిపించడము, లేకుంటే కొన్నిసార్లు టేస్ట్ పోయి చప్పగా అనిపించడము, ఇటువంటి టేస్ట్ డిస్టర్బెన్సెస్, లేకపోతే లోపల పుండవడము అవుతుంది. దానికి మనకు మేజర్గా చేయాల్సింది ఏమిటి అంటే, మనకి నచ్చిన ఆహార పదార్థాలు ఎక్కువగా, అవి మనకి ఎక్కువ టేస్ట్ డిస్టర్బెన్స్ కాదు. సో మనకి నచ్చిన ఆహార పదార్థాలు చేయించుకోవడము, అవి ఎక్కువగా తినడము. నేను చాలామంది పేషెంట్స్కి ఏం చెప్తానంటే, చాలామంది నాలుక మంటగా ఉంటుంది సార్ అంటారు. అప్పుడు అమ్మ, మీరు టేస్ట్ ఉన్నా లేకపోయినా మనకు బలం కావాలి కాబట్టి 3 పూట్ల మీరు పెరుగన్నం తినా నాకు పర్వాలా, కానీ ఎంతో కొంత తినండి అని చెప్తాను. సో ఈ విధంగా మనము ఎంతో కొంత క్యాలరీ ఇంటేక్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే ఎక్కువ ఫ్లూయిడ్స్, 2 to 3 లీటర్స్ పర్ డే ఫ్లూయిడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే బలం కోల్పోకుండా ప్రోటీన్ ఇంటేక్, మీ బాడీ వెయిట్ని బట్టి 1 గ్రామ్ పర్ కేజీ, అంటే 50 కిలోలు ఉంటే 50 గ్రాముల ప్రోటీన్ రోజు వెళ్ళేలా చూసుకోవడం. ఇవి మేజర్గా మనము డయట్ తరఫు నుంచి బాగా చెప్పేవి, బలం పోకుండా అండ్ వీక్నెస్ రాకుండా. సో ఇలానే నేను వీక్నెస్ గురించి చెప్పేశాను కాబట్టి, ఈ మూడో ఎఫెక్ట్ ఏంటంటే వీక్నెస్. ఇది చాలామందిలో 100% ఆఫ్ ది పేషెంట్స్లో మనం చూస్తాం. అంటే నిస్తేజంగా ఉండడము, ఫెటీగ్ అంటాము, అలసిపోయినట్టు ఉండడము, ఏం పని చేయాలనిపించకపోవడము. అది మందుల పవర్ వల్ల ఉంటుంది. అండ్ దానికి ప్రత్యేకంగా సొల్యూషన్ అంటూ ఏం లేదు. ఎక్కువగా రెస్ట్ తీసుకోమని చెప్తూ ఉంటాము. వీలైనంతగా వాకింగ్ చేయడము మధ్య మధ్యలో, అండ్ కొంచెం శరీరం కదిలిస్తూ ఉంటే కొంత యాక్టివిటీ అనేది ఉంటుంది. సో రెస్ట్ తీసుకోవడము, కొంత మైల్డ్గా వాకింగ్ అది చేయగలిగితే చాలా మంచిది. నాలుగోది, బోవెల్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్. అంటే కొంతమందిలో డయేరియా ఉంటుంది, ఎక్కువ మోషన్స్ పట్టడం ఉంటుంది. లేదంటే కొంతమందిలో మలబద్ధకం ఉంటుంది, అంటే మోషన్ ఫ్రీగా కాకుండా ఉంటుంది. చాలామందిలో మలబద్ధకమే ఉంటుంది. సో మోషన్ ఫ్రీగా కాదనమాట మందుల ఎఫెక్ట్కి. సో దానికి అగైన్ ఎక్కువగా వాటర్ తీసుకోవడము, తర్వాత డయాబెటీస్ లేకపోతే పండ్లు అవి తీసుకుంటే కొంచెం పీచు పదార్థం ఉన్న ఫుడ్స్ న్యాచురల్గా అయిపోతుంది. అలా కాని వాళ్ళకి ఎక్కువగా మోషన్ అవ్వడానికి మందులు అవి మేము ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. ఆ మందులు ఎక్కువగా తీసుకోవడం వల్ల నష్టం లేదు, ఎందుకంటే కంపల్సరీగా రోజుకు ఒకసారి మోషన్ అయ్యేటట్టు చూసుకోవడము మనందరి బాధ్యత కీమోథెరపీ అప్పుడు. నాలుగో ఎఫెక్టు, రోగనిరోధక శక్తి అనేది కొంతమేర మనకు తగ్గుతుంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు మీరు బస్సులో వెళ్తుంటారు, పక్కన ఎవరన్నా దగ్గరనుకోండి, మామూలు మనిషికి అంత తొందరగా అది ఇన్ఫెక్షన్ రూపంలో పట్టుకోకపోవచ్చు. కానీ కీమోథెరపీ తీసుకుంటున్న పేషెంట్స్లో అలా కాదు. వారి రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలామందికి మేము చెప్పేది ఏంటంటే, ట్రావెల్ అవాయిడ్ చేయండి వీలైనంత వరకు. అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాటిల్లో వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. తప్పదు అనుకుంటే మాస్క్ వేసుకొని తిరగడము, తర్వాత 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, అంటే కోవిడ్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనమాట. అంటే కోవిడ్ రావడం వల్ల ఇవన్నీ చెప్పడం మాకు ఈజీ అయిపోయింది. కోవిడ్ రాకముందు చెప్తే మమ్మల్ని విచిత్రంగా చూసేవాళ్ళు, ఇదేంటి 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నాడు, మాస్క్ వేసుకోమంటున్నాడని. ఇప్పుడు మాకు ఈజీ అయిపోయింది. సో అందరూ ఇప్పుడు ఈజీగా చేయమంటే చేసేస్తున్నారు కూడా. సో అలా మనము ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం వల్ల హాస్పిటల్ అడ్మిషను, యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఇవన్నీ తక్కువగా వాడి తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు మనకి ఉంటాయన్నమాట. అయితే ఈ ఏదైతే ఎఫెక్ట్స్ కీమోథెరపీ అప్పుడు ఉంటాయో అందరూ గమనించవలసింది ఏంటంటే, అవి చాలా టెంపరరీ. అవి ఆ కీమోథెరపీ తీసుకుంటున్న టైంలో ఉంటాయి. అది కూడా టాబ్లెట్స్ వాటితోటి మనము మేనేజ్ చేయొచ్చు. కీమోథెరపీ అయిపోయాక పూర్తిగా మీరు నార్మల్ పర్సన్ అయిపోతారు. ఈ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు, ఇంక్లూడింగ్ జుట్టు కూడా ముందు ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది అందరికీ. థ్యాంక్ యూ.